కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. ఐయామ్ ఆల్సో కాక్రోచ్ అనేటువంటి హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ పార్టీ? మే 15వ తేదీ సుప్రీం కోర్ట్‌లోని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్‌పై ఓ కేసు విచారణ జరుగుతోంది. ఎవరిని సీనియర్ అడ్వకేట్‌గా పరిగణించాలి అనే అంశం వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలామంది ఈ వృత్తిలో రాణించలేని వాళ్ళు సమాజంలో ఇప్పుడు కాక్రోజుల్లాగా పెరిగిపోయారని, అలాగే కొంతమంది అందులో నుంచి మీడియాలోనో, సోషల్ మీడియాలోనో ఆర్టీఐ కార్యకర్తలుగా మిగిలిపోతున్నారని వ్యాఖ్యానించినట్టుగా కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఒక్కసారిగా జెన్‌జీకి కోపమొచ్చింది. ఢిల్లీకి చెందిన అభిజిత్ అనేటువంటి ఓ వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అని సెటైరికల్‌గా ఒక గ్రూప్‌ని ఏర్పాటు చేశాడు. ఆ గ్రూప్‌కి సోషల్ మీడియా అకౌంట్స్‌ని క్రియేట్ చేశాడు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కసారిగా లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు గూడా వీరికి మద్దతుగా నిలిచాయి. ఈ అభిజిత్ కూడా గతంలో యాప్ పార్టీకి ఢిల్లీలో సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా లక్షల మంది ఫాలోవర్స్ నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌గా మారడంతో చీఫ్ జస్టిస్ కూడా ఈ విషయంలో మళ్ళీ మాట్లాడారు. నేను నిరుద్యోగుల్ని, యువతని ఎక్కడ తక్కువ చేసినట్టు మాట్లాడలేదని, తన వ్యాఖ్యల్ని పూర్తిగా వక్రీకరించారని ఆయన మళ్ళీ సమాధానం చెప్పుకున్నారు. ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఒక్కసారిగా కేవలం 4, 5 రోజుల్లోనే లక్షల మంది ఫాలోవర్స్ రావడంతో నిజమైన రాజకీయ పార్టీలు కూడా కంగుతున్నాయి. ఎంతో కష్టపడితే గాని లక్షల మంది ఫాలోవర్సు, అలాగే పార్టీ సభ్యత్వాలు రాని ఈ రోజుల్లో కేవలం 5, 6 రోజుల్లోనే చాలా సెటైరికల్‌గా ఏర్పాటు చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి లక్షల మంది వచ్చి చేరడం ఆశ్చర్యం కలిగించింది. జెన్‌జీ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని మరొకసారి నిరూపించారు.